హలో అందరికి. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. స్పైసీ చిక్కుడుగాయ కర్రీ చేద్దాం. ఇది నా ఫేవరెట్ కర్రీ. ఫస్ట్ అన్నంలో నేను కర్రీ వేసుకుంటే అందులో ఉన్న పప్పులే ఫస్ట్ తినేస్తానన్నమాట. అంత ఇష్టం నాకు. నేనెలా చేస్తాను అనేదే ప్రాసెస్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు అండ్ ఒక్కొక్క టేస్ట్ కూడా వస్తుంది గదా! ఇది నా ప్రాసెస్ అన్నమాట. నేనైతే ఇంక ఫస్ట్ ఆయిల్ వేసేసి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా మగ్గిన తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. ఇవి కూడా ఒక 5 మినిట్స్ మగ్గిచ్చిన తర్వాత దాంట్లోనే నేనింకా చిక్కుళ్ళైతే వేస్తానన్నమాట. ఆల్రెడీ వీటిని నేను ఒక 15 మినిట్స్ అయితే ఉడికించాను కాబట్టి ఎక్కువ సేపు మగ్గనవసరం లేదు. ఇంకా దాని తర్వాత అయితే మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత దాంట్లోనే నేను ఇంకా కారం, కొంచెం పసుపు, అలాగే సాల్ట్ వేసుకుంటాను. ఎంత అంటే తగినంత. నేనైతే ఆల్రెడీ ఇది సంబార్ కారం అన్నమాట. అయినా సరే నేను పసుపు యాడ్ చేస్తాను. నాకప్పుడే టేస్ట్ అనిపిస్తది. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉడికించుకుంటే అంతే టేస్టీ అండ్ స్పైసీ పప్పు చిక్కుడు కర్రీ రెడీ అన్నమాట. ఈసారైతే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇలాంటి ప్రాసెస్‌లోనే చేస్తారా? లేకపోతే డిఫరెంట్‌గా చేస్తారా అనేది నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్